పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఈరోజు జరిగినటువంటి సంఘటన యావత్ హిందూ ప్రపంచాన్ని, హిందూ భక్తులను కలిచివేసింది. అక్కడికి ఒక ట్యాక్సీలో వచ్చినటువంటి ముస్లిం డ్రైవర్, ముస్లింలు రావడం తప్పు కాదు, ముస్లింలలో కూడా ఎంతోమంది వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించేటటువంటి వారు ఉన్నారు. కానీ టీటీడీ చట్టాలు చాలా క్లియర్గా హిందూయేతర వ్యక్తులు ఎవరు కూడా హిందూ మతానికి సంబంధించినటువంటివి కానటువంటి ప్రాక్టీసెస్ ఏదన్నా చేస్తే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. అలాంటివి చేయడానికి ఏమాత్రం కూడా తిరుమలలో వీలుండదు. మరి ఈ వ్యక్తి నమాజ్ చేయగలిగేటటువంటి అవకాశం ఎలా వచ్చింది? పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నెలలుగా తిరుమల క్షేత్రంలో విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. అధికారుల మధ్యన సమన్వయ లోపం లేకపోవడం కారణంగానే అనేకమైనటువంటి దుర్ఘటనలు కొండపైన జరుగుతున్నాయని వాపోతూ వస్తూ వచ్చింది. మరోసారి అవి నిజమని నిరూపితమైంది. ఈరోజు అతనిని నమాజ్ చేయడానికి ఎలా అనుమతించబడ్డాడో తెలియదు. సరే, అక్కడ అతను నమాజ్ చేస్తుంటే ఆ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అసలు విజిలెన్స్ వాళ్ళు ప్రాపర్ పెట్రోలింగ్ చేస్తున్నారో లేదో కూడా అర్థం కావడం లేదు. వరుసపెట్టేటువంటి ఘటనలు, కొండ పైన గుడి మహాద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకొని రావడం, విమానాలు గుడి పైన ఎగరడం, ఎగ్ బిర్యానీలు టెంపుల్ దగ్గరలోనే కొంతమంది భక్తులు తినడం, మందు కొండ మీద దొరకడం, పాన్, గుట్కా ఇట్లాంటి మసాలాలన్నీ కూడా పైన కొండపైకి చేరుకోవడం, ఇవన్నీ కూడా చాలా అతి దారుణమైనటువంటి విషయాలు. పరిపాలనను టీటీడీలో తీసుకువస్తామని మాట్లాడినటువంటి వ్యక్తి మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? సనాతన ధర్మపు ముసుగును వేసుకున్నటువంటి మరో వ్యక్తి ఎక్కడికి పోయాడు? ఎందుకని నోరు తెరవట్లేదు? అయ్యా, రాజకీయాలని అటుంచి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుతోంది. మీకు ఈ విషయంలో మేము సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాం. రాజకీయాలు చేయడానికి మేమేం లేం, తప్పులను ఎత్తి చూపుతున్నాం. ఈరోజు ఒక తప్పుని ఎత్తి చూపితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకుడు దీనికి అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని మాట్లాడుతున్నారు. నమాజ్తో, ఒక ముస్లిం వ్యక్తి కొండ మీద చేసినటువంటి నమాజ్తో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ విధమైనటువంటి సంబంధం ఉందండి? ఈ పద్ధతి మారాలి, ఈ దారుణాలు ఆగాలి. గోవులు చనిపోవడము, ఇవన్నీ వరుసపెట్టి తొక్కిసలాట జరగడము, కొండపైన ఓ పిల్లోడు 3 అంతస్తుల మేడపై నుంచి కింద పడి చనిపోవడము, ఇవన్నీ కూడా క్లియర్గా పరిపాలనా వ్యవహారాల్లో మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నటువంటి వాస్తవాలని బయట పెడుతున్నాయి.